గంగా అలా జరగదు. మన ప్రేమ ఎప్పటికీ అంతం కాకూడదు, ఎప్పటికీ అవ్వదు. గంగా నేను చెప్పేది విను, మన ఇంటికి పద గంగా ప్లీజ్. నీ చెప్తే అర్థం కదా సాగర్, నేను చెప్పాను కదా నా మనసులో ప్రేమ అనేది కొంచెం కూడా లేదు. నిన్ను మొహం కూడా చూడాలనుకోవడం లేదు. వెళ్ళి ఇక్కడ నుండి. గంగా కృష్ణ నీ కోసం ఎదురు చూస్తుంది అక్కడ. వెళ్ళిపో సాగర్ ప్లీజ్, వెళ్ళిపో. ఇంటికి పద గంగా ప్లీజ్. గంగా తలుపు తెరు. చెప్పండి అత్తయ్య, ఇంకేంటి? అందరికీ గాజులు రాయి. రాశాను. పండగ రోజు వేసుకోవడానికి అందరికీ బట్టలు, ఇంకా చెప్పులు అందరికీ ఉన్నాయి కదా. ఇంకా పిల్లలందరూ పెట్టుకుంటారు కదా జుట్టుకి క్లిప్ అది రాయి. ఎరుపు, నీలిరంగు, పచ్చ వద్దు. అత్తయ్య గులాబీ రంగు అయితే అమ్మాయిలందరికీ నచ్చుతుంది. సరే గులాబీ రంగు రాయి, తనకిష్టం కదా. అలాగే బొమ్మలుండే పుస్తకాలుంటాయి కదా, అవి కూడా రాయి. తనని అడిగి తనకేమేమి ఇష్టమో, తనకేం కావాలంటే అవన్నీ మనం కొనిద్దాం. అత్తయ్య తన వస్తువులు అక్కడ కూడా ఉండుంటాయి కదా, వాటిని వద్దు. అవన్నీ అసలొద్దు. అక్కడి నుంచి తీసుకొచ్చే వస్తువులు ఏమీ వద్దు నాకు. గడిచిపోయిన తన గతానికి సంబంధించిన విషయాలు ఏమీ నా కళ్ళ ముందు ఉండకూడదు. అవి పుస్తకాలైనా బట్టలైనా ఇంకేమైనా సరే నాకేమీ వద్దు. మరి వాళ్ళమ్మ? తనని కూడా కృష్ణ గతమని భావించి తనని ఇంటికి దూరంగా ఉంచుతారా? ఎందుకమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు? కృష్ణ ఇక్కడ ఏ మాత్రం సంతోషంగా లేదమ్మా. మాటి మాటికి వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటుంది, ఏడుస్తోంది. కానీ మీకెవరికి తన బాధ కొంచెం కూడా అర్థం కావట్లేదు. నువ్వు చేస్తున్నది ఇక్కడ పూర్తిగా తప్పమ్మా. నేను అలా ఎప్పటికీ జరగనివ్వను. ఎప్పటికీ జరగనివ్వవా? ఏంటి నీ ఉద్దేశం? జరిగిపోయిందిగా. కోర్టులో ఖచ్చితంగా చెప్పేశారు, కృష్ణని మన నుంచి, కుటుంబం నుంచి, సాగర్ నుంచి ఎవ్వరూ వేరు చేయలేరని. పట్టుకో మాధవి. అరే ఎంత చెప్పినా అర్థం చేసుకోవేంటమ్మా? ఇంత స్వార్థంగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? అవును నిరంజన్, నేను చాలా స్వార్థపరురాల్ని. నా ముని మనవరాలతో జీవితంలో ఆఖరి రోజులు గడపాలనుకోవడం చాలా పెద్ద పాపం కదా. అందుకే నేను పాపాత్మురాల్ని, ఇంకా స్వార్థపరురాల్ని. హద్దుండాలి. ఇన్ని రోజుల తర్వాత సాగర్ మొహంలో చిరునవ్వు కనిపించింది. అది చూడడం పాపం కదా, స్వార్థం కదా. కుటుంబంలో అందరూ ఇన్ని బాధలు పడ్డాక, ఇన్ని కష్టాలు అనుభవించాక మనకింత సంతోషం దక్కింది. అది కూడా స్వార్థమేనా? అదే కదా నువ్వు అన్నావు. ఒక్క విషయం తెలుసుకోవాలి నువ్వు, అతి కష్టం మీద ఎంతో పోరాడాక మనకి ఈ సంతోషం దక్కింది. నేను నా కుటుంబం సంతోషం ఊరికే చేజారిపోనివ్వలేను. మరి గంగ, తన గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించలేదా? ఎవరా గంగా? ఏమవుతుంది నాకు? గంగా గంగా గంగా, ఎప్పుడు చూసినా సరే గంగా గంగా. ఆ గంగ నా సాగర్ మీద తుపాకీ గురిపెట్టింది. కొంచెం కూడా మర్యాద లేదు తనకి ఎవరి మీద. కొంచెం కూడా ఆలోచించదు నీ గురించి, నా కోడల గురించి, నా గురించి. మరి నేనెందుకు ఆలోచించాలి తన గురించి? కానీ నేను ఆలోచిస్తానమ్మా. మీ అందరిలాగా కళ్ళకు గంతలు కట్టుకుని నేను బతకలేను. ఒక బిడ్డని తన తల్లికి వేరు కావడం చూస్తూ నేను సహించలేను. పదే పదే తల్లిని తలుచుకుంటూ ఏడుస్తుంది కృష్ణ. ఇక నేనే తీసుకెళ్తాను కృష్ణని గంగ దగ్గరికి. అదిగో మళ్ళీ నిరంజన్, మళ్ళీ ఒక గందరగోళం జరగబోతుంది. ఆగు నిరంజన్. ఓహో, కృష్ణ. అమ్మ వచ్చేసిందా? లేదు, తను ఇంకా రాలేదు. మమ్మీ త్వరలోనే ఇక్కడికి వస్తుంది. మీరెప్పటి నుంచో నాకు చెప్తూనే ఉన్నారు అమ్మ వస్తుంది వస్తుంది అని, కానీ ఇంతవరకు తను రాలేదే. కృష్ణ, మమ్మీ వచ్చేస్తుంది. ఓకే, ఇలా చూడు, భోజనం ఇక్కడే ఉంది. ముందు నువ్వు భోంచి రా. భోంచేద్దాం రా కృష్ణ, రా. మీరు ముందు నాకు చెప్పండి అమ్మ ఎప్పుడొస్తుంది. ఒకవేళ అమ్మ రాకపోతే నేను అసలు భోజనమే చేయను. కృష్ణ ప్లీజ్, చాలా సేపటి నుండి భోజనం ఇక్కడే ఉంది. నీకు ఆకలిస్తూ ఉంటుంది కదా. వద్దు, అమ్మ వచ్చిన తర్వాత నేను భోజనం చేస్తాను. కృష్ణ, మమ్మీ వచ్చేస్తుంది సరేనా? నేను చెప్తున్నాను కదా తనని తీసుకొస్తానని. లేదు, మీరు నాకు చెప్తూనే ఉన్నారు అమ్మ వస్తుందని. అమ్మ వచ్చిన తర్వాత నేను భోజనం చేస్తాను. కృష్ణ ప్లీజ్ తిను. ఇదిగో
లేదు నాకు తినాలని లేదు. మీరేమీ చెప్పడం లేదు అమ్మ ఎప్పుడు వస్తుంది, ఎక్కడ ఉంది అని. కృష్ణ, అమ్మ వచ్చేస్తుంది. నీకు ఆకలిస్తుంటుంది నాన్న కదా. మీరు చెప్తూనే ఉన్నారు అమ్మ వచ్చేస్తుందని, కానీ తను ఎప్పుడు వస్తుంది? మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలని నీకుంది కదమ్మా, పదం నేను తీసుకెళ్తాను. నాన్న ఏం అరే, చేస్తున్నారు నిరంజన్. మీరు? ప్లీజ్. ఎవరైనా సరే చిన్నపిల్లతో ఇంత పెద్ద అబద్ధం ఆడుతుంటే నేను మౌనంగా చూస్తూ ఊరుకోలేను. తనకు తల్లి అవసరం చాలా ఉంది, అందుకే నేను కృష్ణని గంగ దగ్గర తీసుకెళ్తున్నాను. పదమ్మా. నాతో ఎవరు అబద్ధం చెప్తున్నారు బాబు? చెప్పండి. ఆయన ఏమైనా అబద్ధం చెప్తున్నారు? చెప్పండి. మమ్మీ, నానమ్మ మీరు కృష్ణ దగ్గర ఉండండి. నేను నాన్నతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. నేను మీతో కాస్త మాట్లాడాలి. ప్లీజ్ బయటికి రండి. వాడి మాట వినొచ్చు కదా. లేదు మాధవి, నేను కృష్ణని తీసుకెళ్తున్నాను, తీసుకెళ్లే తీరుతాను. రామ్మా. నాన్న నేను బాబు, చెప్పేది వినండి ప్లీజ్. బాబు, ఒక్క అవకాశం చెప్పండి. ఇవ్వండి. బాబు ఎవరు అబద్ధం చెప్తున్నారు నాకు? చెప్పండి. కృష్ణ, నీకెవరూ అబద్ధం చెప్పలేదు. ఇలా రా అమ్మా, రా. కృష్ణ, నేను వెళ్ళి నాన్నతో మాట్లాడొస్తాను. ఆ తర్వాత నేను నీకు అంతా చెప్తాను. అంతవరకు నువ్వు నానమ్మ పెదనానమ్మ దగ్గర ఉండాలి, ఓకే? ఖచ్చితంగా నాకు మొత్తం అంతా చెప్తారా? పక్కా. నాతో అబద్ధమైతే చెప్పరు కదా నాన్న? సరే వెళ్ళండి, బాబుతో మాట్లాడండి. రండి నాన్న. నాన్న ప్లీజ్, మీరు ఆలోచిస్తున్నట్టు నాకు అలాంటి ఉద్దేశం అసలు ఏమీ లేదు. నేను కృష్ణని వాళ్ళ అమ్మకు దూరం చేయాలని అస్సలు అనుకోవటం లేదు. నేను మీకు ముందే చెప్పాను కదా, కృష్ణ కస్టడీ గంగని ఇక్కడికి తీసుకురావడం కోసం మాత్రమే, ఇంకేమీ లేదు. నాకు తెలుసు తను ఈరోజు కాకపోతే రేపైనా ఇక్కడికి వస్తుందని. ప్లీజ్ నాన్న, బిలీవ్ మీ. కానీ ఎంతకాలం ఇలా నడుస్తుంది? గంగ లేకుండా కృష్ణ ఎలా ఉండగలుగుతుంది? ఈ విషయం మనందరికీ బాగా తెలుసు కదా. గంగ ఇవాళ రేపు వచ్చే సమస్య లేదని. ఎప్పుడు వస్తుందో, ఎంత టైం పడుతుందో తెలియదు. అప్పుడు ఎలా చూసుకుంటావు కృష్ణని గంగ లేకుండా? అయినా నువ్వు మొదటి నుంచి ఇంట్లో చూస్తూనే ఉన్నావు. తను ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అప్పటి నుంచి తను వాళ్ళ అమ్మ గురించి అడుగుతూనే ఉంది. అమ్మ ఎప్పుడు వస్తుంది, ఎక్కడ ఉంది అని ఏడుస్తోంది. భోజనం కూడా చేయటం లేదు. ఎంతకాలం అని చెప్పి నువ్వు మేనేజ్ చేయగలుగుతానని? ఒక చిన్నారి అమాయకపు ఆడపిల్లని వాళ్ళ అమ్మకి దూరంగా ఇలా ఎంతకాలం ఉంచుతావు? ఇప్పటికీ నువ్వు తనకు నిజమేంటో చెప్పలేదు. కృష్ణ ఏమనుకుంటుంది, ఇంకొద్దిసేపట్లో వాళ్ళ అమ్మ వస్తుంది అని, తప్పకుండా వస్తుంది అని. కానీ ఇదంతా తనను మోసం చేసినట్టే కదా. నాన్న నాకు తెలుసు, అయినో నేను తనకి మొత్తం నిజం చెప్పలేను. నేను తనకి చెప్పలేను ఇప్పుడే గంగ ఇక్కడికి రావటం లేదని. తనకి నేను నచ్చ చెప్తాను నాన్న, మొత్తం అంతా చెప్తాను నేను. కానీ నాకు కొంచెం టైం కావాలి. ఇంకా కొద్ది రోజులు నేను గంగని తీసుకొస్తాను. ఐ ప్రామిస్. నాకు తెలుసు అబద్ధాన్ని నేను ఆసరాగా తీసుకున్నాను కృష్ణను మభ్యపెట్టడానికి. నాన్న ఇలా చేయటం చాలా అవసరం. లేకపోతే కృష్ణ ఎప్పటికీ నా దగ్గరికి రాదు. తనకి వాళ్ళ నాన్నతో ఉండాలని కృష్ణ ఎప్పటికీ చెప్పదు. మీరు నాకు అబద్ధం చెప్పారు కదా నాన్న? కృష్ణ నువ్వు లేదు కృష్ణ, అది నేను అబద్ధం చెప్పాను. కానీ అది నాతో అబద్ధం చెప్పారు. మీరు అబద్ధం చెప్పారు నాన్న. కృష్ణ 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 నేను చెప్పేది విను లేదు, ప్లీజ్. ఇక మీరేం చెప్పినా నేను వినను కృష్ణ నాన్న. ప్లీజ్, నేను చెప్పేది విను. కృష్ణ 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 నేను చెప్పేది విను. లేదు, మీరేం చెప్పినా నేను అసలు వినను. మీరు నాకు అబద్ధం చెప్పారు. మీరు అబద్ధాల కోరు. కృష్ణ, నేను మా నేను అమ్మ ఎలాంటి- దగ్గరికి వెళ్ళాలి. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మాటిస్తే అందరూ నిలబెట్టుకుంటారు. అయినా మీరే కదా నాకు చెప్పారు నేను ఇక్కడికి వచ్చానంటే అమ్మ కూడా ఇక్కడికే వచ్చేస్తుందని. కానీ అమ్మ అసలు రానేలేదు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే కృష్ణ
మమ్మీ వచ్చేస్తుంది. ఇలారా రాను. ఇలారా కృష్ణ లేదు నేను అసలు మీ మాట వినను. ప్లీజ్ ముందు నేను చెప్పేదైతే విను. నేను అబద్ధం చెప్పడం లేదు. లేదు ఇక నేనేమీ వినను. నేను అది మా కాదు. అమ్మ దగ్గరికి వెళ్ళాలి. మీ మమ్మీ దగ్గర తీసుకెళ్తాను. మీ మమ్మీ ఇక్కడికి ఇలా వస్తుంది. చూడు కృష్ణ. కృష్ణ చూడమ్మా ఈ ఇల్లు మొత్తం నీదే. ఇక నువ్వు ఇక్కడే ఉండాలి. వచ్చినప్పటి నుంచి నువ్వేం తినలేదు కదా, ముందేదైనా తిను. వద్దు నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. నాకు ఇక్కడ ఉండాలని లేదు. చూడు మీ పెద్ద నానమ్మ నీకోసం ఏం తీసుకొచ్చిందో. ఇదిగో ఈ బొమ్మ చూడు, ఇది ఎంత బాగుందో. ఇది నీకోసమే, తీసుకో. అత్తయ్య ఆ కృష్ణ బొమ్మలతో తర్వాత ఆడుకుంటుంది, ముందు భోంచేయాలి ఆ కదా. ఏమంటున్నావు నువ్వు? ఇంకా నా చిట్టి తల్లి ఏమీ తినలేదా? సరే కాని త్వరగా వచ్చి నువ్వు భోజనం చెయ్యి. ఒకవేళ ఏమీ తినలేదంటే ఆడుకోవడానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది దానికి? ఆ రా అన్నట్టు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఫ్రిడ్జ్ లో బోల్డ్ అని ఐస్ క్రీమ్లు ఉన్నాయి. ముందు భోంచేద్దాం, తర్వాత ఐస్ క్రీమ్ తిందాం. ఐస్ క్రీమ్ కూడా నాకు అసలు ఏమీ వద్దు. అరే కృష్ణ! ఆగమ్మా. కృష్ణ! ఆగమ్మా, పరిగెత్తుంది కృష్ణ! నేను కృష్ణ, నేను చెప్పేది విను. పరిగెత్తలేనమ్మా. చూడు, ఆగమ్మా. వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, కృష్ణ, చెప్పేది విని రా. చూడు, భోంచేయ్. నాన్నేదో చెప్తున్నాడు, కృష్ణ విను. నేను చెప్పేది కృష్ణ విను. ఏంటమ్మా ఇది? కృష్ణ చెప్పేది కృష్ణ, వినమ్మా. చెప్పేది విను, నా మాట విను. కృష్ణ! భోంచేయమ్మా. కృష్ణ నేను చెప్పేది విను. నేను చెప్పేది ఆగమ్మా, కృష్ణ. కృష్ణ. కృష్ణ ఏం చేస్తున్నావు నువ్వు? సాగర్, చాలా మొండి పిల్ల, తన అచ్చం వాళ్ళ అమ్మలాగే చేస్తోంది. నువ్వే చూసుకో సాగర్ తనని. నా వల్ల కాదు. సరే కృష్ణ పద. నీకు మీ మమ్మీ దగ్గరికి వెళ్ళాలనుంది కదా, పద నేను తీసుకెళ్తాను. ఇప్పుడే తీసుకెళ్తారా? ఎస్ ఇప్పుడే. దీనికంటే ముందు నువ్వు నేను చెప్పేది ఒకసారి వినాలి కృష్ణ. అది విన్న తర్వాత కూడా నువ్వు మీ మమ్మీ దగ్గరికి వెళ్ళాలనుకుంటే నేనే తీసుకెళ్తాను. ఇలా వచ్చి కూర్చో రా. లేదు నేనేమి కూర్చోను. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. కృష్ణ నేను నీకు అబద్ధం చెప్పలేదు. నేను నీకు ప్రామిస్ చేసి చెప్పాను కదా, మీ మమ్మీ ఇక్కడికి వస్తుంది, మనతో పాటే కలిసి ఉంటుంది అని. ఎప్పటికీ నేను నా ప్రామిస్ నిలబెట్టుకుంటాను. నేను నీకు అబద్ధం చెప్పలేదు. సరే నువ్వు నాకు విషయం చెప్పు. నేను నీకు చెప్పానా మీ మమ్మీ ఈరోజే ఈ ఇంటికి వస్తుంది అని? చెప్పానా? మరి ఇంకేంటి? నేను నా కృష్ణకి ఎప్పటికీ అబద్ధం చెప్పలేను. తనకేమైనా ప్రామిస్ చేస్తే నిలబెట్టుకుని తీరుతాను. నేను మీ మమ్మీని ఈ ఇంటికి తీసుకొస్తాను, మనందరం కలిసి ఉంటాం. ఐ ప్రామిస్. కానీ నాకు కొంచెం టైం కావాలంతే. నీకు తెలుసు కదా తను నా మీద ఎంత కోపంగా ఉందో. ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే టైం కావాలి కదా. అయినా నువ్వే చెప్పు, నీ ఫ్రెండ్స్తో నీకు ఎప్పుడైనా గొడవ జరిగిందంటే చాలా రోజులు నువ్వు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటావు కదా. ఆ తర్వాత నీ ఫ్రెండ్స్ వచ్చి నీకు సారీ చెప్తారు. అయినా నువ్వు కూడా వాళ్ళని అసలు క్షమించావు, అవునా? వాళ్ళు చాలాసార్లు మనకు సారీ చెప్తారు, అయినప్పటికీ మనం వాళ్ళని క్షమించలేం. కానీ తర్వాత ఫైనల్గా చాలాసార్లు సారీ చెప్పిన తర్వాత నువ్వు వాళ్ళని క్షమించేస్తావు. అలాగే మీ మమ్మీ కూడా నన్ను క్షమించేస్తుంది. నీకు తెలుసు కదా మీ అమ్మ నా మీద చాలా ఎక్కువ కోపంగా ఉంది అని. నేను చాలాసార్లు సారీ చెప్పాను తనకి. కానీ నాకు తెలుసు నేను తనను ఒప్పిస్తాను. ఈ ఇంటికి మనందరితో కలిసి ఉండడానికి తను వస్తుంది. నాకు కొంచెం టైం కావాలంతే. లేదు నాకేమీ వినాలని లేదు. నాకు మా అమ్మ కావాలి. నేను ఇప్పటి వరకు అదే కదా చెప్తున్నాను కృష్ణ, నువ్వేమీ వినలేదా? నేను చెప్తున్నాను కదా మీ మమ్మీని తీసుకొస్తాను, నువ్వెందుకు వింటలేదు? సాగర్ అరే తను సాగర్, పిల్లలతో గట్టిగా మాట్లాడితే వాళ్ళు అస్సలు వినరు. తనతో ప్రేమగా మాట్లాడు. ఇదిగో ప్రేమగా వెళ్ళా. అత్తయ్య, సాగర్ తన్ని చూసుకుంటాడు. పదండి మనం వెళ్దాం. అది కాకుండా తనకి మనతో అంత చనువు లేదు కదా, తను మన మాట వినదు. ఆకాశం నెత్తి మీద పడ్డట్టయింది. రండి. పద.
కృష్ణ సారీ, చెవులు పట్టుకొని చెప్తున్నాను సారీ. పొరపాటు జరిగిందని చెప్తున్నాను కదా, క్షమించే ప్లీజ్. సారీ చెప్తున్నాను కదా. నాకు తెలిసి నేను నీకు ముందే అన్ని చెప్పుండాల్సింది. ఇప్పటికైనా మొత్తం చెప్పాను కదా. చెప్పానా లేదా? నిజమంతా చెప్పేశాను కదా. నేను మీ మమ్మీని ఇంటికి తీసుకొచ్చి తీరుతాను, ఐ ప్రామిస్. సారీ, ఐఎమ్ సారీ. ఇంకా ఎన్ని గుంజలు తీయాలి నేను? సరే, చాలు, క్షమించేశాను. థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ సారీ. మీరు అమ్మ ముందు కూడా ఇలాగే గుంజలు తీయండి, తను కూడా మిమ్మల్ని క్షమించేస్తుంది. అలా జరిగితే ఎంతో బాగుండేది. మరేం పర్వాలేదు, మీ మమ్మీ నేను ఒప్పించేస్తాను, అది నాకు తెలుసు. కానీ అందుకోసం నీ హెల్ప్ ఖచ్చితంగా కావాలి. ప్లీజ్, మీ నాన్నకి నువ్వు ఇంకొక అవకాశం ఇస్తావా? ఇస్తావు కదూ? ఓకే, అయితే ఈ రోజు నుండి మన ఇద్దరం ఒకటే టీం. ఎస్. ఇక మన మిషన్ ఏంటంటే అమ్మని ఒప్పించి ఇంటికి తీసుకురావడం. ఎస్. రేపు నానమ్మ పూజ చేస్తోంది. ఇక మన మిషన్ ఏంటంటే మీ మమ్మీని ఇక్కడికి తీసుకురావటం. ఇదైతే చాలా ఈజీ, నాకు తెలుసు దానికి ఏం చేయాలో. ఏం చేయాలి? ఎంతో రుచిరా శ్రీరామనామము, ఎంతో రుచిరా. కృష్ణ, ఆర్ యు షూర్ ఈ ఐడియా పనిచేస్తుందంటావా? అవును నాన్న, 200% షూర్. అమ్మ గురించి నాకు చాలా బాగా తెలుసు. మీరు నాకు మీ ఫోన్ ఇవ్వండి. ఫోన్ రింగ్ అవుతుంది. హలో, అమ్మా, కృష్ణ, ఎలా ఉన్నావు తల్లి? కృష్ణ, ఏమైంది నీకు? కృష్ణ, ఏమైంది? నీకింత దగ్గెందుకు వస్తుంది? నేను బాగానే ఉన్నానమ్మా. లేదు కృష్ణ, నీ ఒంట్లో బాగాలేదనిపిస్తుంది. కృష్ణ, కృష్ణ, నిన్నే అడుగుతున్నాను, చెప్పమ్మా. కృష్ణ, హలో హలో కృష్ణ. నాన్న, మళ్ళీ అమ్మ ఫోన్ చేస్తే మీరు ఎత్తకండి, ఓకేనా? అమ్మ ఫోన్ చేస్తుంది, ఎత్తకండి. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? కట్ చేయండి. ఇప్పుడు చూడండి నాన్న, అమ్మ ఈ రోజు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే నాకు జ్వరంగా ఉందని అనుకుంటుంది. నాకు జ్వరంగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఒంటరిగా వదిలేదు, ఎప్పుడూ నా పక్కనే ఉంటుంది. ఓ, అయితే ఈ తండ్రి కూతుర్లిద్దరూ గంగని ఇంటికి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారా? కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వను. ఇలా రా నువ్వు.